పల్లె వీరప్రసాద్. సో పల్లె వీరప్రసాద్ అన్న మాటలు ఒకసారి విందాం. ఈ వెరైటీ ఏ విధంగా ఉందో చెప్పన్నా ఒకసారి. రైతులందరికీ నమస్కారం. మా చంద్రకొండ మండలం తుంగారం గ్రామం. అయితే నేను వాస్తవానికి ఇంతకుముందు కూడా చాలా వెరైటీలు వేశాను. నాకు కూడా ఈ సీడ్లో నాకు అంతో ఎంతో అనుభవం ఉంది. అయితే నేను ఏం చేసినంటే కొత్త వెరైటీ కోసం అని చెప్పేసి కొత్త వెరైటీకి పోదామని చెప్పేసి ఈ సంవత్సరం సరే నల్లి తట్టుకోవాలిగా, నల్లి అని నెక్స్ట్ ట్రిప్స్ మొత్తం తట్టుకోవాలిగా, కొత్త వెరైటీకి పోదామని చెప్పేసి నేను మన సుయాత్నగర్ సాయి లక్ష్మి ఏజెన్సీస్ వేణుగారిని కలవడం జరిగింది. అయితే నాకున్న అనుభవం ప్రకారం పోతే ప్రతి సంవత్సరం పోతే నేను రీచ్ కాలేకపోతున్నాను. అంటే పాత వెరైటీలు వేసుకుంటే రీచ్ కాలేకపోతున్నాను. అయితే అన్న ఏంటంటే ఏంది ప్రసాద్ ఎట్లా పాత చేస్తావా కొత్త చేస్తావా అని చెప్పేసి అంటే ఈ సంవత్సరం కొత్త చేద్దాం అనుకున్నా. అంటే మరి కొత్త అయితే ఈ క్యాప్సికమ్ కంపెనీ వాళ్ళది హన్వికా ఉంది ప్రసాద్, దాన్ని వేసుకో. లాస్ట్ ఇయర్ నుంచి వచ్చింది, వేసుకుంటే బాగా పోయిన సంవత్సరం ఫీల్డ్ చూసిన బాగుందని చెప్పేసి అంటే నాకు సరే ఏమైనా మాట కాదనుకుంటే వేసా. నేను వేసా, మా తమ్ముడితో కూడా వేయించా ఈ సంవత్సరం మొన్న రీసెంట్ గా మా తమ్ముడితో కూడా వేయించిన కొన్ని కాడ నుంచి ఫస్ట్ మన ప్లాంటేషన్ వేసిన కాడ నుంచి నారు రావడం కూడా నెంబర్ 1 వచ్చింది. అంటే నారు నువ్వు మనకు అంటే చిలక మీద వేసినావా, నర్సరీలో వేసినావా? నర్సరీలో వేయలే, నేను నా సొంతంగా పోసుకున్నా. మా తమ్ముడు నేను మా బోర్ దగ్గరే పోసినాం. మా బోర్ దగ్గర మొలవడం కాడ నుంచి కూడా చెట్టు ఎలాంటి ఒత్తిడి గురిగాలే. ఫస్ట్ మొక్క ఎలాంటిది గురిగాలే. ఫస్ట్ కా నుంచి కూడా నీట్గానే వచ్చింది. చిన్న విషయం మాట మరి ఈ మనకు మొక్క ఎన్ని రోజులకు వచ్చిందన్నా? మొక్క మనం ప్లాంట్ వేసిన 15 రోజులకు వచ్చేసింది. మనకి 8 రోజులు కంప్లీట్ వచ్చేసింది. మొక్క ఏ రోజు మొలిసిందంట, ఎన్ని రోజులకు మొలిసిందంట? మొక్క 9 రోజులకి వేసిన దగ్గర నుంచి 9 నుంచి మొక్క బయటకు వచ్చేసింది. సో మనకి జర్మినేషన్ ఎట్లుంది? అది జర్మినేషన్ కూడా నీట్ గా ఉంది. అసలు జర్మినేషన్ ఎంత బాగా వచ్చిందంటే వేసిన ప్రతి గింజ మొలిసింది. ఓకే, అంటే 80 నుంచి 90% మొలిసింది. 80 నుంచి 90% వచ్చింది. వాస్తవానికి వేసేసిన దాని తర్వాత ప్లాంటేషన్ బాగుంది. దాని తర్వాత నారు కూడా మంచిగా వచ్చేసింది. వేసేసిన కాడ నుంచి కూడా ప్రతి ఒక్కళ్ళు ఏం సీడ్ వేసినావు ఇంత బాగుంది అని చెప్పేసి అంటనే ఉన్నారు. చూసుకుంటాను రోడ్డు ఎమ్మడికి తోట చూసుకుంటూ అంటనే ఉన్నారు. చెప్పుకుంటూ వచ్చినాం. వాస్తవానికి కాప్ స్టేజ్కి వచ్చింది. మందులు కూడా చాలా తక్కువే కొట్టినాయి ఈ సంవత్సరం, చాలా తక్కువ కొట్టినాయి. దీనికి నల్లి కూడా కంట్రోల్లో ఉంది. నెక్స్ట్ తామర పురుగు కంట్రోల్లో ఉంది. ప్లస్ కాప్ స్టేజ్కి వచ్చేసరికి మీరే చూడండి. వాస్తవానికి ఈ రోజు కాలంలో ఇంత మంచి వెరైటీ అనేది దొరకడం రైతుల అదృష్టం. ఇప్పుడు నేను ఒక్కనే లాభపడడం కాదు, మీరు కానీ వేసుకోండి. మీరు కానీ హన్విక అనే వెరైటీ వేయండి, చాలా బాగుంటుంది. మీరు ప్రతి ఒక్కరు కూడా మంచి వెరైటీ చెప్పిందని చెప్పేసి ఆల్రెడీ మన క్యాప్సికమ్ కంపెనీ వాళ్ళని అభినందిస్తారు, కాశ్మీర్ హన్విక వాళ్ళని అభినందిస్తారు. అలాగే మంచి విత్తనాలు ఇచ్చిన చెప్పేసి వేణుగారిని కూడా అభినందిస్తారు. వాస్తవానికి ఏంటంటే విత్తనం అనేది నెంబర్ 1 అంటే నెంబర్ 1 విత్తనం. తాళ్ళు శాతం కానీ లేకపోతే మన తామర పురుగు శాతం కానీ నెక్స్ట్ పైముడత శాతం కానీ దేనికైనా తట్టుకునే శక్తి వచ్చేసి ఈ హన్వికాకి 100% ఉంది. కాబట్టి రైతులందరూ గమనించి ఒకసారి అన్ని వెరైటీలు వేసినాం. అదేవిధంగా ఈ హన్విక అనే వెరైటీని ప్రతి ఒక్కరు వేయండి, 100% లాభాలు పొందండి. అన్న ఇప్పుడు మీ ఏరియాలో ఎన్ని ఎకరాల దాకా మిరప సాగు చేస్తున్నారు రైతులు? ఇప్పుడు మా ఏరియాలో దగ్గర చేస్తారన్న. ఇప్పుడు నా ఏరియాలో ఒక 100 ఎకరాల దాకా చేస్తారన్న. 100 ఎకరాల్లో 100 ఎకరాల రైతులందరూ నీ తోట చూడడానికి వచ్చారా? 100 మ్యాక్సిమం అందరూ వచ్చారు. ఓకే. సో ఫ్రెండ్స్, ఆ రోజు ఫీల్డ్ పెట్టినప్పుడు మనకు వేణుగోపాల్ గారు మనకు ఇంటిమేషన్ ఇచ్చారులే, కానీ ఆ రోజు నాకు పని ఉండి రాలేదు. సో అందుకే ఈరోజు అన్న తోటని చూద్దామనేసి వచ్చాను ఈరోజు నేను. సో ఆ రోజు చాలామంది 100 మంది వచ్చి వీక్షించారని చెప్పడం జరిగింది. సో 100 ఎకరాల దాకా వాళ్ళ ఏరియాలో సాగు చేయడం జరిగిందన్నారు. సో అందులో ఈ వెరైటీ మేము ఎందుకు వేసుకోలేదు అనేసి బాధపడుతున్న రైతులు అనేది చెప్పడం జరిగింది. సో అన్న ఇప్పుడు మీ ఏరియాలో ఈ వెరైటీని అడుగుతున్నారా ఈ సంవత్సరం వేసుకోవడానికి 2025లో? అందరూ అడుగుతున్నారన్న. వాస్తవానికి నన్ను అంటున్నారు, నువ్వు ఇంత మంచి వెరైటీ వేసుకున్నావు మాకు ఇప్పించలేదని చెప్పేసి నన్ను కూడా అనేటోళ్ళు చాలా మంది ఉన్నారన్న. వాస్తవానికి బాగుంది వెరైటీ, నెంబర్ 1 వెరైటీ. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ కూడా 99% అందరూ ఇది వేసుకోవడానికి ఆల్రెడీ ముందే నన్ను అడుగుతున్నారు, వేసుకుంటారు కూడా 100%. ఎందుకంటే ఇంత బాగుందని ఎవరు వదులుకోరు కదా. మనకు కావాల్సిందే నాణ్యతమైన విత్తనాలు, ఇంప్రూవ్డ్ వెరైటీ విత్తనాలు. సో మన పాత రకాల సీడ్లను ఎంచుకొని చాలా మంది రైతులు బాధపడతారు. అవి తట్టుకోవట్లేదు అన్న, నల్లికి ముడతకి దానికి తట్టుకోవట్లేదు. మరి సెకండ్ కాపు వచ్చేసి ఆగిపోయింది. థర్డ్ కాపు ఇప్పుడు 3వ కాపు కూడా ఎంత మంచిగా వస్తుంది చూసారు మీరు, ఎంత బాగుంటుంది చూడండి. 3వ కాపు కూడా ఎక్సలెంట్ గా ఉంది. 3వ కాపు ఈ విధంగా కాసిందంటే ఈ సీడ్ ఒక మహిమలే. ఇది ఫోన్ హీట్ అయింది కదా, ప్రతి ఒక్కటి కూడా అంతే. ఈ చెట్టు కానీ ఏ చెట్టు, ఈ తోటలో ఎక్కడైనా చూడండి, ఈ తోటలో ప్రతి ఒక్క చెట్టు మీకు కనపడుతుంది చూసారా,
అగో కనపడుతుంది చూసిన అది మొత్తం 3 స్టెప్ కాపే అది మొత్తం. అవును, ఓకే. అది మొత్తం 3 స్టెప్ కాపే. సో ఈ విధంగా అయితే తోట ఉండడం జరిగింది మన క్యాష్ పెన్ కంపెనీ వాళ్ళది అన్విక ఇది. సో రైతు మాటల్లో ఈ విధంగా చెప్పడం జరిగింది. సో వెరైటీ వచ్చేసి వేసుకోదగ్గ వెరైటీ. చాలా మంది రైతులు ఇదే వెరైటీని అడుగుతున్నారని చెప్పడం జరిగింది. వాళ్ళ ఏరియాలో 100 ఎకరాల దాకా మనకు రైతులు సాగు చేయడం జరిగింది. సో అందులో వచ్చేసి మనకు దగ్గర 50 నుంచి 60 ఎకరాలు నెక్స్ట్ ఇయర్ వేసుకుందాం అనేసి చెప్పడం జరిగింది అనేసి ఒక విలేజ్లోనే ఒక్క మా విలేజ్ లోనే మా విలేజ్ లోనే దగ్గర నెక్స్ట్ ఇయర్ 80% అంటే దగ్గర 80% ఎత్తున్నారు అంటున్నారు. 80% మన 80 ఎకరాలకి క్యాష్ పెన్ అన్వికనే 80 ఎకరాల దాకా ఎంచుకోవడం అనేది చేసుకుంటామని చెప్పడం జరిగిందట. సో నిజంగా 100% అయితే 100% వేసుకోదగ్గ సీడే ఇది. ఎందుకంటే ఆ విధంగా ఉంది. సో ఈ అన్న హైట్ వచ్చి దగ్గర 6 అడుగులు ఉంటారు. సో ఈ చెట్టు చూడ ఏ విధంగా ఇక్కడ ఉంది చెట్టు అంటే కింద నుంచి కాసి ఈ విధంగా వచ్చింది. ఇదేదో పైన పోయి స్టెప్ కాయలేదు, కింద దాకా కాసి చూడండి ఇక్కడ నుంచి కాసింది చెట్టు అంటే ఇది మామూలు విషయం కాదు. సో రైతులారా ఏదైనా సరే మన నాణ్యతమైన విత్తనాలను ఎంచుకొని అధిక దిగుబడి సాధించి అప్పుల బారి నుంచి బయటపడాల్సిందిగా నా యొక్క మనవి. సో ఈ సీడ్ ఒక వెరైటీ వచ్చేసి మనకు సాయి లక్ష్మి ఏజెన్సీస్ సో సుజాత నగరు అన్న మనకు డీలర్ ఒక ఫోన్ నెంబరు 9949237489గా. సో మీకు ఈ సీడ్ ఒక కావాలనుకున్న ఈ సీడ్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఒకసారి మన డీలర్ గారిని వేణుగోపాల్ గారిని కాంటాక్ట్ చేసి తెలుసుకుందిగా నా యొక్క మనవి. సో అదే విధంగా ఎవరికైనా డౌట్ ఉంటే నాకు కూడా ఫోన్ చేయొచ్చు, నన్ను కూడా అడగొచ్చు. నా నెంబర్ 7799552724. మీరు ఎప్పుడైనా ఫోన్ చేసినా కానీ మీకు ఏ సలహా కావాలన్నా ఈ సీడ్ గురించి ఏది కావాలన్నా కానీ 100% చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే నేను చెప్పేది మొత్తం ఏదో మనం సీడ్ అమ్మడం కోసం చెప్పట్లేదు. నేను ఒక రైతు కాబట్టి ఆ రైతు బాధ నాకు తెలుసు కాబట్టి 100% చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నీ తోటని ఎవరైనా రైతులు వచ్చి చూడాలంటే ఓకేనా? చూసుకోవచ్చు అన్న. సో ఇందాక రైతు అన్న మీ నెంబర్ ఇచ్చారు. సో ఆ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి మీకు డౌట్ ఉంటే నిజంగా ఈ సీడ్ ఇట్లా కాసిందని డౌట్ ఉంటే సో అన్న మనకు డీటెయిల్స్ చెప్పడం జరిగింది. నేను డిస్క్రిప్షన్లో అన్న నెంబరు అదేవిధంగా డీటెయిల్స్ ఊరు పేరు ఇస్తాను. మీకు డౌట్ ఉంటే వచ్చి తోటని కూడా చూసుకోవచ్చు అనేసి గుండె మీద చేసుకొని చెప్తున్నారు. సో ఈ విధంగా కాసిన వెరైటీ అంటే సో ఈ సంవత్సరం కాసిన వెరైటీని కాదనట్లేదు, అన్ని వెరైటీ కాసినాయి కానీ ఈ విధంగా అయితే కాయలేదు. చూడండి కింద నుంచి పైదాకా ఒకటే స్టెప్పు. సో ఇప్పటికీ మనకు పూత మీద ఉంది. సో ఈ టైంలో ఈ చిట్ట చివరి చిగురు కూడా తేటగా ఉందంటే ఈ సీడ్ ఒక మహిమలే ఫ్రెండ్స్. సో నేను చెప్పేది ఏంటంటే కొత్త వెరైటీ ఎప్పటికీ అదే చెప్తున్నా. ఇప్పుడు నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన కానీ ఒకటే చెప్తున్నాను, ఎప్పుడైనా రైతు మిత్రులు కొత్త వెరైటీని ఇంప్రూవ్డ్ వెరైటీని ఎంచుకోండి. సో అనేది తీగ జాతి ఇప్పుడు ఎన్ని ఇంచులు వేసుకున్నావు మనకి? అయితే వాస్తవానికి ఇది 30 ఇంచులు వేసిన 30 కానీ ఇది 30 నుంచి 35 ఇంచులు వేసుకుంటే ఇంకా బాగుంటది అన్న. 35 ఇంచులు వేసుకుంటే చెట్టు ఇంకా మనకు వెడల్పుగా వచ్చి ఇంకా మనకు అధిక దిగుబడులు సాధించేంత ఛాన్స్ ఉంటది. ఇగో చూడండి ఒక్కో గుత్తులు 3 పడ్డాయి చూడండి, 4 ఉన్నాయి చూడు. అవును, ఇగో 4 పడ్డాయి. సో ఈ విధంగా కాసిన తోట రైతు మిత్రులారా మీ ఏరియాలో ఏ వెరైటీ వేసుకున్నారు, సో అది ఏ విధంగా కాసింది ఒకసారి మీరు కామెంట్ రూపంలో పెట్టుకోవచ్చు. అదేవిధంగా మీకు కావాలనుకుంటే ఈ నెంబర్ని మీరు కాంటాక్ట్ అవ్వండి. అదేవిధంగా ఈ సీడ్ యొక్క డీటెయిల్స్ రైతులకి మన రైతు అన్న నెంబర్ ఉంది, దాన్ని కూడా ఆయన కూడా ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. నా నెంబర్ కావాలంటే మళ్ళీ ఒకసారి చెప్తాను, చెప్పండి ఒకసారి. 7799552724. నా పేరు పల్లె వీరప్రసాద్. మీకు ఈ సీడ్ గురించి ఎలాంటి డౌట్ ఉన్నా ఏది ఉన్నా కానీ ఫోన్ చేసి నన్ను అడగవచ్చు. అదేవిధంగా ఒకవేళ మీరు మా తోటను చూస్తున్నా కానీ వచ్చి బ్రహ్మాండంగా చూడవచ్చు, ఇలాంటి ఏ ఇబ్బంది లేదన్న. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఓకే అన్న. సో ఈ విధంగా ధైర్యంగా చెప్పారంటే ఇది మామూలు విషయం కాదు. సో రైతుల సోదరులు మీరు గమనించి ఇలాంటి వెరైటీని ఎంచుకోవాల్సింది నా యొక్క మనవి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.